నమస్తే సార్. నమస్తే మ్యామ్. చాలా మందికి స్కిల్ ఉంటే చాలు దానిని మనీ రూపంలో కన్వర్ట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీలో ఉన్న స్కిల్ని బయటికి తీయనని మీరు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇది మనలో ఉన్న స్కిల్ అని కూడా తెలీదు, పాపం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే మన వీడియోస్ చూసిన తర్వాత వీడియో ఎడిటింగ్ కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సార్ వాళ్ళకున్న ఆ స్కిల్తో, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగే మనం తీసుకుందాం, దాని త్రూ ఏ విధంగా ఆన్లైన్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటారు, స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్పెషల్లీ ఫ్రీలాన్సింగ్ త్రూనే ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా దిగొద్దని మీరే చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి, మీకు కనుక సెట్ అవుతే అప్పుడు కెరియర్గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. దీని నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు అంటాం? మనం యాక్చువల్గా ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ గురించి ఎందుకు మనం ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే, ప్రస్తుతం ఎవరో కూడా చదివేదానికి ఎవరు ఇంట్రెస్ట్ లేదు. న్యూస్ పేపర్ చదువుతున్నారా, వెబ్సైట్లు చదువుతున్నారా అంటే అసలు లేదు. ఓన్లీ వీడియో కంటెంట్. ఆల్మోస్ట్ రోజుకి 4 నుంచి 8 గంటలు కూడా వీడియోస్ చూసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏ చిన్న కంటెంట్ మీద ఏ డౌట్ ఉన్నా, ఏం తెలుసుకోవాలన్నా వీడియోనే. సో అందరూ వీడియోస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ నీడ్ ఏముంటుందంటే, వీడియోస్ క్రియేట్ చేసేదానికో ఎడిటింగ్కి సంబంధించినటువంటి నీడో అందరూ చేసుకోలేరు. సో ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ కనుక మనకు ఐడియా ఉంటే, సో మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. నిజంగా మనకి వీడియో ఎడిటింగ్ బాగా వస్తే ఉన్నటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి అంటే కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ బాగా ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. మనం ఆబ్వియస్గా ఎప్పుడు చెప్పేది ఒకటే ఏంటి అంటే, మీరు ఆన్లైన్ ద్వారా మనీ ఏం చేయాలనుకుంటే ఫస్ట్ పార్ట్ టైంగా చేసి మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు మాత్రమే ఫుల్ టైం దిగండి అని చెప్తాం. సో ఫ్రీలాన్సింగ్ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ, వీడియో ఎడిటింగ్ కంపెనీ కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు, మీకు వీడియో ఎడిటింగ్ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనకే తీసుకున్న ఎగ్జాంపుల్, మన సుమన్ టీవీకి సంబంధించి ప్రతి నెల కనీసం ఒక 20-30 మంది వీడియో ఎడిటర్స్ కావాలి కంటిన్యూస్గా. అంటే ఒక్క ఛానల్కి ఇలా ఉంది అంటే ఇంకా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి. వాళ్ళ ప్రతి బిజినెస్కి కూడా ఒక వీడియో ఎడిటర్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి వీడియో సంబంధించినటువంటి వాళ్ళ బిజినెస్ సంబంధించిన వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికో, వాట్సాప్లో పంపించడానికో కూడా వీడియో ఎడిటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీడ్ ఎంత ఉంది అనేది కదా మీరు ఇక్కడ ఆల్రెడీ అక్కడ చాలా క్లియర్, చాలా హ్యూజ్ అయితే నీడ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది దీన్ని అవకాశంగా తీసుకుని ఓన్గా కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళే ఒక చిన్న ఏజెన్సీ ఒక 2-3 కలుపుకుని కూడా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అలాగే క్రియేట్ అండ్ సెల్ వీడియో టెంప్లెట్స్. వీడియో ఎడిటింగ్ నాకు బాగా వస్తే బర్త్డేకి సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ డిజైన్ చేసి కూడా సెల్ చేయొచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఆన్లైన్ ద్వారా కనుక వీళ్ళు మనీ ఏం చేయాలనుకుంటే అప్వర్క్ కానివ్వండి, ఫైవర్ కానివ్వండి, మ్యాండీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఏంటంటే వీడియోస్కి సంబంధించినటువంటి మంచి ప్లాట్ఫామ్. నెక్స్ట్ అలాగే క్రియేటివ్ మార్కెట్ అని చెప్పి ఒకటి ఉంది. అదేవిధంగా ఎన్వాటో, ENVATO, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు వీడియో టెంప్లెట్స్ అమ్మొచ్చు. లేదు వీడియో ఎడిటింగ్ వర్క్స్ కావాలి అంటే కూడా ఈ సైట్స్ ద్వారా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఓకే, మనకి వర్క్స్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు సార్ మనం ఈ వెబ్సైట్స్ నుంచి? ఎస్ మ్యామ్, నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి మ్యామ్, ఐ విల్ క్రియేట్ ఆసమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీడియో యాడ్. చూడండి, ఒక దానికి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే 8,000 రూపీస్ అండి. ఎన్ని సెకండ్స్ వీడియో అది? 8,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటే ఎన్ని సెకండ్స్ వీడియో అయి ఉంటుంది మీకు తెలిసి? 20 సెకండ్స్ అండి. 20 సెకండ్స్ వీడియో ఎడిట్ చేసి ఇచ్చినందుకు గాను 8,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటివరకు ఒక 500 ఆర్డర్స్ వేశారు. 2 ఆర్డర్స్ లైన్లో ఉన్నాయి, అంటే ఇప్పుడు చేయించుకుంటూ ఉన్నారు. ఇదే కాదండి, మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇవ్వండి, ఐ విల్ పర్సనల్లీ ఎడిట్ యువర్ యూట్యూబ్ వీడియోస్, 42 ఆర్డర్స్ ఇన్ క్యూ. 42 మంది ఇప్పుడు వర్క్ ఇచ్చున్నారు. అలాగే ఇప్పుడు టోటల్ ఇచ్చిన వాళ్ళు 436. అంటే 42 మంది ఇప్పుడు జరుగుతున్నాయి వర్క్స్. ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 3,900 రూపీస్. అప్ టు 30 మినిట్స్ ఫుటేజ్, అప్ టు 5 మినిట్స్ రన్నింగ్ టైం. అంటే 5 మినిట్స్ వీడియో అవుట్పుట్కి వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ దగ్గర 4,000 రూపీస్ అండి. అంటే ఒక 1 మినిట్ వీడియోకి 1,000 రూపీస్. అదే యాడ్ అయితే కనుక 1 మినిట్ వీడియోకి 5,000, 8,000 కూడా ఉంది. సో ఈ విధంగా ఏంటి అంటే ఇదిగోండి, మనకు వర్క్ వస్తే ఈ విధంగా మనం చేసేవగలిగితే మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా చాలా ఎక్కువ నీడ్ ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడవచ్చు. ఎందుకు ఇతనికి 40 ఉన్నాయంటే బాగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి. అదే ఇంకో 2-3 ఉంటే కూడా ఈ 40 మెంబర్స్ ఇతనికే ఇవ్వకుండా ఇంకో 2-3 కూడా ఇస్తారండి. ఏంటి అంటే మనం నాకు వీడియో ఎడిటింగ్ రాకపోయినా వచ్చు అని పెడితే వర్క్ రాదు. పెట్టారు, చేసి ఇచ్చారు, క్లయింట్కి నచ్చలా, నెక్స్ట్ వర్క్ రాదు. మీకు నిజంగా సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. సబ్జెక్ట్ లేని వాళ్ళు అయితే అసలు ఇటు జోలికి రాకుండా ఉన్నాను బెటర్. సో ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అయితే ఇవ్వండి.
మీకు ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ ఎన్నైతే చూపిస్తున్నానో చూడండి, అన్నీ కూడా ఆర్డర్లో క్యూలో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఐ విల్ డూ ప్రొఫెషనల్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి, దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఇట్లా మీకు ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఉంటుందండి. ఇదిగోండి ఎడిటింగ్ 24 hours చేసిస్తాను, 7,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇదిగోండి ఈ విధంగా మీరు చూస్తే ఒక్క వీడియో ఎడిటింగ్ వస్తే కూడా ఏంటి అంటే ఈ విధంగా ఉంది. ఇవి కాకుండా నెక్స్ట్ మీకు చెప్పినట్లుగా ఈ విధంగా క్యాన్వాలో కానివ్వండి, ఎన్వాటోలో కానివ్వండి, ఈ విధంగా టెంప్లెట్ కనుక మనం తయారు చేసి ఇవ్వగలిగితే, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంట్రో అయితే ఇలా, న్యూస్ అయితే ఇలా, బర్త్డే విషెస్ అయితే ఎలా, ఈ విధంగా టెంప్లెట్స్ ఏదైతే కూడా దే కెన్ ఎర్న్ మనీ. మనకి ఎవరు సపరేట్గా వర్క్ ఇవ్వకపోయినా నాకు వీడియో ఎడిటింగ్ వస్తే ఇలా తయారు చేసి ఇలాంటి సైట్స్లో పెడితే కూడా ఎంతమంది అది కొంటే అంత అమౌంట్ మనకు వస్తుంది. సో ఒక వీడియో ఎడిటింగ్ ప్రాపర్గా వస్తే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఏంటి అంటే ఈ వీడియో ఎడిటింగ్కి కూడా అద్భుతమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయండి. వీడియో ఎడిటింగ్కి కూడా అద్భుతమైనటువంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీకు ఇదిగోండి QUIK, స్ప్లైస్, ఇన్షాట్, అడోబ్ ప్రీమియర్, లూమా ఫ్యూజన్, కైన్మాస్టర్, మెజిస్టో, ఫిల్మోరా, ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్ ఉపయోగపడేటువంటి బెస్ట్ సాఫ్ట్వేర్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవి. ఇవి కాకుండా ఆన్లైన్ వీడియో ఎడిటర్ కూడా వచ్చినాయండి. బేసిక్గా ఏంటంటే మనం ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఏం కావాలి అంటే మంచి హై ఎండ్ సిస్టమ్ కావాలి. ఇలా ఉంటుంది ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే. ఈరోజు మీరు మొబైల్ నుంచి కూడా వీడియోలు ఎడిట్ చేయొచ్చు. ఓకే, 1 hour వీడియో అయినా సరే మొబైల్ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్ వచ్చేసిందండి. సో ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అందులో బెస్ట్ అయితే క్యాప్వింగ్. ఈ క్యాప్వింగ్ అనే వెబ్సైట్లో మీకు కంప్లీట్గా చాలా వరకు దానిలోనే మొత్తం వర్క్ అయిపోతుంది. క్లౌడ్ బేస్డ్ ఇది, మొబైల్లో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్ కూడా ఉంది. మనం ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేసి అక్కడ అప్లోడ్ చేసాం అనుకోండి వీడియో, ఆటోమేటిక్గా అదే నాయిస్ రిమూవ్ చేసిద్ది, అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిద్ది, ఓకే, ఆటోమేటిక్గా అదే సబ్ టైటిల్స్ ఇచ్చేసిద్ది. అంటే మనం వీడియో ఎడిటింగ్లో చేయాల్సిన వర్క్స్ సగం వర్క్స్ ఇక్కడ అయిపోతాయండి. నెక్స్ట్ అలాగే క్లిప్ చాంప్ కానివ్వండి, క్యాన్వా కానివ్వండి, ఇన్ వీడియో కానివ్వండి, అదేవిధంగా ఫ్లెక్స్ క్లిప్, వి వీడియో, అలాగే యానిమోటో, ఇవన్నీ కూడా ఏంటి అంటే క్లౌడ్ బేస్డ్ వీడియో ఎడిటింగ్ అండి. అంటే బేసిక్ సిస్టమ్ నుంచి కూడా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో ఎవరికైనా సరే సార్ వీడియో ఎడిటింగ్ గ్రిప్ ఉండి దాని మీద స్కిల్ బాగుండి క్రియేటివ్గా, అంటే వీడియో ఎడిటింగ్ అందరూ చేసినప్పుడు కొంతమంది క్రియేటివ్ నాలెడ్జ్తో చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ప్లాట్ఫామ్స్ తెలీదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, వర్క్స్ని ఏ విధంగా బయట నుంచి తీసుకొచ్చుకోవాలి, అంటే ఓన్గా ప్లాట్ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఆ వేస్ తెలియదు సార్. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లాట్ఫామ్స్ కావాలి, ఆ వే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మా దగ్గర మంచి స్కిల్ ఉంది అండ్ మా దగ్గర మెంబర్స్ ఉన్నారు అనే వాళ్ళకి మనం ఎటువంటి ఐడియాస్ జనరేట్ చేయాలి? మ్యామ్ స్కిల్ లేకపోయినా కూడా మనం వీడియో ఎడిటింగ్ ఇప్పుడు చెప్పిన టూల్స్ ద్వారా ఈ విధంగా చేయొచ్చో చెప్తాం, ఏ టూల్స్లో చేసుకోవచ్చో చెప్తాం. అలాగే మీకు వర్క్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, లోకల్లో అయితే ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తామండి. సో మనకి ట్రైనింగ్తో పాటు ఈ విధంగా వాళ్ళు ఓన్లీ వీడియో ఎడిటింగ్ మీద ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో కూడా మనం ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా త్రూ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఏంటి అంటే వాళ్ళు వీళ్ళ సర్వీసెస్ వీళ్ళే ప్రమోట్ చేసుకునేలాగా కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.